మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సినిమా థియేటర్ మారుతి థియేటర్. టాకీ మూవీ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో ఆల్మోస్ట్ 60 ఇయర్స్ పాటు సినిమా థియేటర్ రన్ అయింది. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శ్రీ మారుతి థియేటర్ టెక్నాలజీ అప్డేట్ అవ్వలేకపోవడం, అలాగే మేనేజ్మెంట్ వయసు పైబడడంతో ఆ థియేటర్ క్లోజ్ అయిన సందర్భం. అయితే దాని తర్వాత వచ్చిన మరొక థియేటర్ శ్రీ దుర్గా కళామందిర్. ఇది విజయవాడ ఐలాపురం హోటల్ బ్యాక్ సైడే ఉంటుంది. అప్పట్లో ఈ ప్లేస్లో నాటకాలు ప్రదర్శించేవారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఈ నాటకాలు చూడడానికి ఈ ప్లేస్కి వచ్చేవారని, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి హీరో అయిన తర్వాత ఆయన నటించిన మొట్టమొదటి సినిమా మన దేశం 1923. ఆ టైంలో ఆయన నటించిన మొదటి సినిమా, ఆయన నటించిన ఆఖరి చిత్రం 1993 శ్రీ కవి నట సార్వభౌమ సినిమా. ఇలాంటి ఎన్నో సినిమాలు, ఆల్మోస్ట్ 200 సినిమాలు పైగా ఈ థియేటర్లో ప్రదర్శించేవారని, అందుకే ఆయనకి ఈ సినిమా థియేటర్ అంటే బాగా మక్కువని, ఆల్మోస్ట్ ఎప్పుడు విజయవాడ వచ్చిన ఈ థియేటర్ని సందర్శించేవారని, ఎన్టీఆర్తో పాటు ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు లాంటి సినిమా ఇండస్ట్రీ హిట్లు ఎన్నో సినిమాలు ఈ థియేటర్ 100 డేస్ ఆడినట్లు మేనేజ్మెంట్ వెళ్తుంది. ఇప్పటికీ 90 సంవత్సరాలు పైనే ఈ సినిమా రన్ అవుతూ ఉంది. ఈ సినిమా మేనేజ్మెంటు లాభాలు ఆశించకుండా కేవలం సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానం మీద అట్లీస్ట్ 100 ఇయర్స్ అయిన థియేటర్ రన్ చేయాలనే ఉద్దేశంతో లాభాపేక్ష ఆశించకుండా సినిమాని రన్ చేస్తున్న దృశ్యం. ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఈ సినిమా థియేటర్కి సంబంధించినవే. అయితే ఈ సినిమాకి థియేటర్కి ఎవరు వస్తారనే కాన్సెప్ట్ తీసుకుంటే లో క్లాస్ పీపుల్ రోడ్ల మీద, అప్పటి పరిస్థితి బాగోక అప్పట్లో వాళ్ళ అభిమాన హీరోని సినిమా మళ్ళీ ఈ థియేటర్లో చూస్తూ, ఇప్పుడున్న ఏసీ థియేటర్లకి, టెక్నాలజీ అప్డేట్ అయిన థియేటర్లకి వాళ్ళు వెళ్ళలేని పొజిషను, అలాగే అంత కాస్ట్ పెట్టలేని పొజిషను. అయితే తక్కువ కాస్ట్తో ఈ థియేటర్లో సినిమాని చూస్తూ వాళ్ళ అభిమాన హీరోని కళ్ళారా చూసే అవకాశం ఈ దుర్గా కళామందిర్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికీ ఈ థియేటర్ ఆల్మోస్ట్ 90 ఇయర్స్ పైన ఉన్న సందర్భంగా 100 ఇయర్స్ అయినా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ థియేటర్ రన్ చేస్తున్న దృశ్యం. ఇప్పటికీ ఈ థియేటర్ 1987 ఆ టైంలో రంగా గారి హత్య నేపథ్యంలో థియేటర్ని తగలబెట్టిన తర్వాత మళ్ళీ 1 ఇయర్లోనే రీమోడల్ చేసి ఈ సినిమాని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంటే కేవలం ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానమే. ఈ థియేటర్ దుర్గా కళామందిర్ అనే కంటే ఎన్టీఆర్ థియేటర్ అంటే ఎక్కువ నానుడి, ఎక్కువ పేరు. సీనియర్ ఎన్టీఆర్కి ఇష్టమైన థియేటర్ కావడం, అలాగే అభిమానుల గుండెల్లో కూడా ఎన్టీఆర్ గారి థియేటర్ అనే నానుడి ఉంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్ రన్ అవ్వటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సగటు సినిమా అభిమానికి లో క్లాసు రోడ్ల మీద అలా తిరుగుతూ సినిమా థియేటర్ని చూసి ఎంజాయ్ చేయాలనే ప్రేక్షకులకు తన అభిమాన హీరోని ఈ థియేటర్లో చూస్తూ ఆనందపడే అవకాశం శ్రీ దుర్గా కళామందిర్ మేనేజ్మెంట్ ఇప్పటికే అందిస్తుండటంతో ఆశ్చర్యం కలిగే విషయం అని చెప్పాలి. ఇప్పుడు 100 థియేటర్ దగ్గర పడుతున్న సందర్భం ఈ థియేటర్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా అనేది డౌటే. ఇలాంటి ఎన్నో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు సినిమా అప్డేట్ అవ్వకపోయినా దాని సినిమా ఖర్చులు, దాని మెయింటెనెన్స్ ఖర్చులు వచ్చేయడంతో సినిమాని రన్ చేస్తున్నామని చెప్పి ఒక ఇంటర్వ్యూలో సినిమా థియేటర్ మేనేజర్ వెల్లడించడం విశేషం.